నమస్కారం, నా ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది మోటరోలా వన్ పవర్. ఈ ఫోన్ నేను ఒక 1 వీక్ పైన యూజ్ చేస్తూ ఉన్నాను. ఇది ఎల్లుండి సేల్ ఉంది అనుకుంటే, అక్టోబర్ 5వ తారీఖు దీన్ని ఫస్ట్ సేల్ అయితే ఉంది. సో ఈరోజు మనం దీన్ని ఫుల్ రివ్యూ చేద్దాం. దీనిలో నాకు నచ్చిన విషయాలు వీటి గురించి మాట్లాడతాను. దానికంటే ముందు ఈ ఫోన్ సంబంధించిన 2 వీడియోస్ చేశాను. ఒకటి అన్బాక్సింగ్ వీడియో చేశాను, ఇంకొకటి కెమెరాని రియల్మీ 2 ప్రోతో కంపేర్ చేస్తూ చేశాను. ఆ వీడియోస్ మీరు చూడకపోతే నేను కార్డ్స్లో తెస్తాను, అక్కడ నుంచి మీరు ఆ వీడియోస్ అయితే చూడొచ్చు. సో ఈ వీడియోలో మళ్ళీ నేను వాటి గురించి డీప్గా మాట్లాడను, జస్ట్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ దీనిలో నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. బిల్డ్ క్వాలిటీ మీకు కంప్లీట్ మెటల్ బాడీ. సో ఇది ప్లస్ పాయింట్ అండ్ మైనస్ పాయింట్ ఏంటంటే, దీనిలో మనకి 5000 mAh బ్యాటరీ ఉంది కాబట్టి కొంచెం మీకు వెయిట్ అనిపిస్తుంది ఫోన్, మీకు అంత లైట్ వెయిట్ అయితే ఉండదు. సో ఇది మెటల్ బిల్డ్ కాకుండా వేరే బిల్డ్ ఇస్తే మాత్రం కొంచెం వెయిట్ తగ్గేది, కాకపోతే బిల్డ్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. సో బిల్డ్ క్వాలిటీ అయితే దీన్ని మీకు సాలిడ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ప్లస్ పాయింట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇది మీకు 6.2 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే. దీనిలో మీకు 1080x2246 ఇన్ని పిక్సెల్స్ ఉంటాయి. పిక్సెల్ పర్ ఇంచ్ వచ్చేసరికి 403 ppi ఉంది. డిస్ప్లే మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్షన్ చేస్తుంది. దీని టాప్ మీకు నాచ్ ఉంటుంది, 19:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే. నాచ్ అయితే మీకు కొంచెం పెద్దగా ఉంది. నాచ్ మనం డిజేబుల్ చేసుకోవాలనుకోలేదు, ఆ ఆప్షన్ కూడా సెట్టింగ్స్ అయితే ఎక్కడ కనపడలేదు. ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది, కలర్స్ బాగుంది, కలర్ టెంపరేచర్ బాగుంది, వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి, సన్లైట్ విజిబిలిటీ కూడా బాగానే ఉంది. సో డిస్ప్లే విషయంలో మాత్రం పెద్దగా ఏం కంప్లైంట్ అయితే లేవు. నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి దీనిలో Android 1 సాఫ్ట్వేర్ అని చెప్పొచ్చు. ఇది మీకు Android 1 సాఫ్ట్వేర్ మీద రన్ అవుతుంది, మోటరోలా UI అయితే కాదు. సో ఇది మీకు క్లీన్ ఉంటుంది. మోటరోలా UI కూడా మీకు లైట్ UI, అది కూడా స్టాక్ Android ROM లాగే ఉంటుంది. కాకపోతే ఇది మీకు డైరెక్ట్ Android 1తో వస్తుంది, గూగుల్ Android 1 సాఫ్ట్వేర్ తోటి. అది మీకు కొంచెం డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. కాకపోతే మోటరోలా గెస్చర్స్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు UIలో. అంటే మనం 2 సార్లు ఇట్లా చాప్ చేస్తే ఫ్లాష్ లైట్ ఆన్ అవ్వడం, అండ్ 2 సార్లు ఇట్లా ట్విస్ట్ చేస్తే కెమెరా ఓపెన్ అవ్వడం. సో ఇట్లాంటివి యాడ్ చేశారు. అండ్ దీంతోపాటు మోటో డిస్ప్లే కూడా ఉంటుంది. మీరు నోటిఫికేషన్ ఇవన్నీ వచ్చినప్పుడు మోటో డిస్ప్లేలో మీకు కనపడుతూ ఉంటాయి. సో ఈ 3 అయితే ఫీచర్స్ వీళ్ళు మోటరోలా UI నుంచి దీనిలో యాడ్ చేశారు. ఇంకా మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ మీకు Android 1 లాగే ఉంటుంది. సో అప్డేట్స్ కూడా తొందరగా వస్తాయని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే నాకు ఒక అప్డేట్ కూడా రాలేదు. ఇది Android Oreo మీద రన్ అవుతుంది, 8.1.0 మీద. సెక్యూరిటీ ప్యాచ్ ఆగస్ట్లోనే ఉంది. సో చూడాలి మరి అప్డేట్స్ ఎలా ఇస్తారు. ఫస్ట్ Android 1 డివైస్ కాబట్టి మనం ఏం చెప్పలేము మోటరోలా నుంచి అప్డేట్స్ ఎలా వస్తాయో. నోకియా అయితే మనకి అప్డేట్స్ అయితే చాలా ఫాస్ట్ ఇస్తుంది Android 1లో. చూద్దాం, ఇది ఫస్ట్ డివైస్. నెక్స్ట్ ఇంకా దీనిలో అప్డేట్స్ సరిగ్గా రాకపోతే మాత్రం నమ్మకం ఉండదు ప్రజలకి. ఫ్యూచర్లో ఒకవేళ వీళ్ళు మళ్ళీ Android 1 సాఫ్ట్వేర్ తీసుకొని వస్తే చూద్దాం దీని అప్డేట్స్ ఎలా ఉంటాయో. ఇంకా సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే, దీనిలో కావాల్సిన సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది, జైరోస్కోప్ సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, ఆటో బ్రైట్నెస్ సెన్సార్ ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అన్ని సెన్సార్స్ ఉన్నాయి. కొన్ని సెన్సార్స్లో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, అవి నేను కాన్స్ట్రక్షన్లో మాట్లాడతాను. మిగిలిన సెన్సార్స్ అన్ని బాగానే వర్క్ అవుతున్నాయి. 2 సెన్సార్సే కొంచెం బాగాలేవు, అవి నేను కాన్స్ట్రక్షన్లో మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ దీనిలో ఫేస్ అన్లాక్ అయితే ఏం లేదు, ఇది స్టాక్ రామ్తో వస్తుంది కాబట్టి ఫేస్ అన్లాక్ అయితే వీళ్ళేం యాడ్ చేయలేదు. ఫ్యూచర్లో యాడ్ చేస్తారు లేదో కూడా మనకేం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నెక్స్ట్ దీనిలో మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి బ్యాటరీ అని చెప్పొచ్చు. దీనిలో 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. సో ఇది మీకు మేజర్ ప్లస్ పాయింట్. ఈ ఫోన్ ఏదైనా సెల్లింగ్ పాయింట్ ఉందంటే ఆ ప్రైస్లో ఇదే అని చెప్పొచ్చు. సో దీనికి కాంపిటేటర్ అంటే ASUS Gen 4 Max Pro M1 ఉంది, సేమ్ ప్రైస్ బ్రాకెట్లో. సో దానిలో Android 1 సాఫ్ట్వేర్ లేదు, దీనిలో Android 1 సాఫ్ట్వేర్ ఉంది. బ్యాటరీ పరంగా చెప్తున్నాను. సో బ్యాటరీ అయితే దీనిలో మీకు చాలా బాగుంది. బ్యాటరీ లైఫ్ అయితే మీకు ఎంత హెవీ యూస్ చేసినా కానీ 1.5 డే అయితే మీకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. నాకు స్క్రీన్ ఆన్ టైం 7 to 8 hours మధ్యలో వస్తుంది. ఒకవేళ మీరు డ్యూయల్ సిమ్ యూస్ చేసి మొబైల్ డేటా మీద యూస్ చేసినా కానీ మినిమం మీకు 6 to 7 hours మధ్యలో స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. అండ్ ఇంకా ఛార్జింగ్ గురించి మాట్లాడుకున్నా కానీ ఇది మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. బాక్స్లో మీకు టర్బో ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు, 15 watt ఛార్జర్. సో ఇది కంప్లీట్గా మీరు ఛార్జ్ చేయడానికి 2.5 hours వరకు టైం అయితే తీసుకుంటుంది. సో మేజర్ ప్లస్ పాయింట్ దీనికి బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది. డ్రైన్ అవ్వడం కానీ ఇట్లాంటి ఇష్యూస్ నేనేం ఫేస్ చేయలేదు. సో ఖచ్చితంగా ఒకవేళ మీరు పవర్ ప్యాక్ ఫోన్ కావాలనుకుంటే, ఎక్కువ మీరు ట్రావెల్ అవుతూ ఉంటారు, కొంచెం బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ మీకు మంచి ఆప్షన్ అవుతుంది ఆ ప్రైస్లో. నెక్స్ట్ మనం కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటే, సిగ్నల్ రిసెప్షన్ అయితే జియో కాకుండా మిగతా సిమ్లన్నీ మనకి ఫుల్ సిగ్నల్స్ అయితే వస్తుంది. సిగ్నల్ రిసెప్షన్ చాలా బాగుంది. జియో విషయానికి వస్తే మాత్రం చేంజ్ అవుతూ ఉంది, ఒక్కసారి కొంచెం తగ్గుతుంది, ఒక్కసారి పెరుగుతుంది. సో ఒక స్టేబుల్ అయితే మెయింటైన్ చేయట్లేదు. నేను ట్రావెల్ అవుతున్నప్పుడు కూడా ఈ ఫోన్ తీసుకెళ్ళాను. ట్రావెల్ అవుతున్నప్పుడు కూడా జియో సిమ్ అయితే మనకి సిగ్నల్స్ అయితే అప్ అండ్ డౌన్ అవుతూ ఉన్నాయి, కానీ కాల్ క్వాలిటీ విషయంలో మాత్రం కాల్స్ మాట్లాడేటప్పుడు మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు. అండ్ దీనిలో మీకు డైరెక్ట్ వీడియో కాలింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. UI నుంచి మీరు డైరెక్ట్ వీడియో కాల్ చేయొచ్చు. కాకపోతే దీనిలో మీకు కాల్ రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉండదు. ఇది స్టాక్ రామ్, మీకు మిగతా ఫీచర్స్ కూడా ఏముండవు, డ్యూయల్ యాప్స్ కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. దీనిలో మీకు క్లీన్ ఆండ్రాయిడ్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ దీనికి ఆడియో అని చెప్పొచ్చు. దీనిలో డాల్బీ ఆడియో ఉంది. మీకు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు మీకు టాప్లో నోటిఫికేషన్ సెంటర్లో మీకు డాల్బీ ఆడియో అని కనపడుతుంది. దీన్ని మీరు ఎనబుల్ చేసుకుంటే మాత్రం సౌండ్ క్వాలిటీ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది 3.5 హెడ్ ఫోన్ జాక్ నుంచి. అండ్ స్పీకర్ నుంచి కూడా మీకు సౌండ్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ చాలా బాగుంది.
సో ఇది ప్లస్ పాయింట్ దీనికి ఆడియో డిపార్ట్మెంట్లో. స్టీరియో స్పీకర్స్ ఇచ్చి ఉంటే మాత్రం అదిరిపోయేది సౌండ్ అయితే. సో ఇది సింగిల్ స్పీకర్తోనే వస్తుంది. మరి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకోకండి. స్పీకర్ క్వాలిటీ బాగానే ఉంది, సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, కానీ మరి మీరు స్టీరియో స్పీకర్స్ లెవెల్లో సౌండ్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోకండి. స్టీరియో స్పీకర్స్ ఇచ్చి ఉంటే మాత్రం చాలా బాగుండేది, అది మాత్రం లేదు. డాల్బీ ఆడియో అయితే మాత్రం దీనికి మేజర్ ప్లస్ పాయింట్. ఆడియో అవుట్పుట్ మీకు హెడ్ ఫోన్ జాక్ నుంచి చాలా బాగుంది. నెక్స్ట్ మనం ఈ ఫోన్లో ఏమున్నాయి ఏం లేవు వీటి గురించి మాట్లాడుకుందాం. దీనిలో FM రేడియో అయితే ఉంది అండ్ స్క్రీన్ కాస్టింగ్కి ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. టాక్ బ్యాక్ ఫీచర్ కూడా ఉంది, డైరెక్ట్ ఉంటుంది, సెట్టింగ్స్లో యాక్సెసిబిలిటీ ఉంటుంది, దానిలో మీకు టాక్ బ్యాక్ అయితే ఉంటుంది. అండ్ ఇది మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. 2.4 GHz బ్యాండ్ డిటెక్ట్ చేస్తుంది, 5 GHz బ్యాండ్ కూడా డిటెక్ట్ చేస్తుంది. అండ్ వైడ్ వైన్ L1కి సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు అమెజాన్ ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ మీరు HD క్వాలిటీలో మీరు కంటెంట్ అయితే స్ట్రీమ్ చేయొచ్చు. అండ్ దీనిలో మీకు స్ప్లాష్ రెసిస్టెంట్ కూడా ఉంది. మీకు ఏమైనా పొరపాటున వాటర్ డ్రాప్స్ ఇట్లాంటి పడినా కానీ సర్వైవ్ అవ్వగలదు. స్ప్లాష్ రెసిస్టెంట్, వాటర్ ప్రూఫ్ అయితే కాదు. సో ఇది ఇంతకుముందు మోటార్ల ఫోన్స్లో కూడా మీరు చూస్తుంటారు, అన్ని మ్యాక్సిమం ఫోన్స్ మనకి స్ప్లాష్ రెసిస్టెంట్తో వస్తూ ఉంటాయి. దీనిలో కూడా మీకు స్ప్లాష్ రెసిస్టెంట్ అయితే ఉంది. అండ్ దీనిలో మీకు NFC అయితే లేదు, IR బ్లాస్టర్ కూడా దీనిలో మీకు లేదు. నెక్స్ట్ మనం కెమెరా గురించి మాట్లాడుకుంటే కెమెరా దీనిలో ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. ప్లస్ల గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ కెమెరా అని చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది డే లైట్ కండిషన్లో. అండ్ లో లైటింగ్లో కూడా మీకు ఫ్లాష్, ఫ్రంట్ మీకు ఒక డెడికేటెడ్ ఫ్లాష్ ఇచ్చారు. సో ఇది మీకు చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది లో లైట్ కండిషన్లో. ఒకవేళ మీరు ఫ్లాష్ ఆన్ చేసుకుని ఫోటోస్ తీస్తే మీకు చాలా బాగా వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా బ్యాక్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ కెమెరా డే లైట్ కండిషన్లో బాగానే పర్ఫామ్ చేస్తుంది. HDR దీనిలో బాగుంది, HDR ఆన్ చేస్తే మీకు పిక్చర్స్ చాలా బాగా వస్తూ ఉన్నాయి. ఇంకా వీడియో డిపార్ట్మెంట్కి వస్తే వీడియో క్వాలిటీ మీకు బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ డే లైట్ కండిషన్లో చాలా బాగుంది. మీరు బ్యాక్ కెమెరా వచ్చేసి 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, ఫ్రంట్ కెమెరా వచ్చేసి 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. డే లైట్ కండిషన్లో మాత్రం రెండు మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. అండ్ దీనిలో మీకు గూగుల్ కెమెరా కూడా వర్క్ అవుతుంది. గూగుల్ కెమెరా కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, నేను కెమెరా సపరేట్ రివ్యూ చేశాను. కెమెరా రివ్యూ మీరు చూడకపోతే నేను కార్డ్స్లో వదిలేసిన, అక్కడ నుంచి మీరు కెమెరా రివ్యూ చూడండి, మీకు కంప్లీట్గా కెమెరా గురించి డీటెయిల్గా తెలుస్తుంది. సో మొత్తం నేను వాటి గురించి మళ్ళీ మాట్లాడదలుచుకోలేదు రివ్యూలో. సో గూగుల్ కెమెరా దీనికి కొంచెం హెల్ప్ అవుతుంది నైట్ టైంలో, ఎస్పెషల్లీ మీరు ఫొటోస్ తీసేటప్పుడు గూగుల్ HDR+ ఆన్ చేసుకుంటే మాత్రం కొంచెం బెటర్ పిక్చర్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో కెమెరా రివ్యూ చూడండి, కెమెరాలో మీకు ఇవి ప్లస్ పాయింట్స్ నేను నోటీస్ చేసింది అయితే. అండ్ నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్ దీనికి స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్. స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ ఇప్పుడు ఆ ప్రైస్లో స్నాప్డ్రాగన్ 660 కూడా వస్తుంది. కాకపోతే ఈ ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసరే. ఒకవేళ మీరు పవర్ఫుల్ ప్రాసెసర్ కావాలనుకుంటే ఇంకా మీరు స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్, Realme 2 Pro కానీ లేకపోతే MI A2 కానీ వీటిలో మీకు స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఉంది, అవి మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఆ ప్రైస్లో మీకు చాలా ఫోన్స్లో స్నాప్డ్రాగన్ 636 ఉంది. Redmi Note 5 Pro, Nokia 6.1 Plus, ఈ ఫోన్లో చాలా ఫోన్లో కూడా స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ ఉంది. మంచి ప్రాసెసర్ ఇది. మీరు డే టు డే యూస్ చేసేటప్పుడు మీకు చాలా బాగా వర్క్ అవుతుంది. ఎక్కడ ల్యాక్స్ కానీ ఇట్లాంటివి అయితే మేము నోటీస్ చేయలేదు. అండ్ దీనిలో గేమ్స్ కూడా ఆడొచ్చు, మీరు హెవీ గేమ్స్ కూడా బాగానే ఆడుతుంది. కాకపోతే PUBG లాంటి గేమ్ మీరు బ్యాలెన్స్డ్ ఆడొచ్చు. బ్యాలెన్స్డ్ గ్రాఫిక్స్ అండ్ ఫ్రేమ్ రేట్ కూడా మీడియంలో మీరు హ్యాండిల్ చేస్తుంది. చిన్న చిన్న ల్యాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. సో మీరు 660 లెవెల్లో అయితే ఎక్స్పెక్ట్ చేసుకోకుండా ఆ ప్రైస్లో. సో ఓవరాల్గా గేమింగ్ కోసం కూడా బాగానే వర్క్ అవుతుంది. మరి హెవీ గేమింగ్ అయితే మీరు 660 ప్రాసెసర్ ఉన్న మొబైల్ చూస్ చేసుకోవడమే బెటర్. ఇంకా హీటింగ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం హీటింగ్ అయితే ఇది మ్యాక్సిమం నేను నోటీస్ చేసింది 40-45 మినిట్స్ గేమింగ్ ఆడిన తర్వాత 43 డిగ్రీ, మ్యాక్సిమం 43 వరకు రీచ్ అవుతుంది. 44-45 కూడా వెళ్ళట్లేదు. సో హీటింగ్ అయితే బాగుంది, మనకి హీటింగ్ తక్కువ అవుతుంది. మనం డైలీ యూస్ చేసేటప్పుడు కూడా మ్యాక్సిమం హీటింగ్ ఇష్యూస్ అయితే నేను దీంట్లో ఫేస్ చేయలేదు. సో టెంపరేచర్ అయితే వెల్ కంట్రోల్లో ఉందని చెప్పొచ్చు. అండ్ ఇది గేమింగ్ అండ్ హీటింగ్ గురించి మాట్లాడుకుంటే. అండ్ నెక్స్ట్ ర్యామ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటే దీనిలో 4GB ర్యామ్ ఉంది, 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 256GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మైక్రో SD కార్డ్కి సపరేట్ స్లాట్ ఉంది, ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డులో ఒక మైక్రో SD కార్డ్ మీరు పెట్టుకోవచ్చు. సో స్టోరేజ్ విషయంలో మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. USB OTG కూడా ఇది మీకు సపోర్ట్ చేస్తుంది, పెన్ డ్రైవ్ డిటెక్ట్ చేస్తుంది, హార్డ్ డిస్క్ డిటెక్ట్ చేస్తుంది. ఫైల్ ఎక్స్ప్లోరర్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి యాప్, దాంట్లో మీకు హార్డ్ డిస్క్ డిటెక్ట్ చేస్తుంది. సో 500GB హార్డ్ డిస్క్ డిటెక్ట్ చేస్తుంది, కానీ 1TB 2TB హార్డ్ డ్రైవ్స్ అయితే డిటెక్ట్ చేయలేదు. ఓన్లీ 500GB అయితే డిటెక్ట్ చేసింది, అది ఒకటి నోటీస్ చేశాను నేను. అండ్ కీబోర్డ్ మౌస్ ఇవి కూడా ఇది మీకు డిటెక్ట్ చేస్తుంది. సో USB OTG ఫంక్షనాలిటీ కూడా దీనిలో మీకు బాగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ర్యామ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం దీనిలో 4GB ర్యామ్ ఉంది. ర్యామ్ మేనేజ్మెంట్ అయితే ఎక్సలెంట్ ఉందని చెప్పొచ్చు. నాకు యాప్స్ కానీ గేమ్స్ కానీ రీలోడ్ అవడం ఇట్లాంటి ఇష్యూస్ అయితే నేను ఫేస్ చేయలేదు. పెద్ద గేమ్స్ మెమరీలో ఉంచినా కానీ నేను 10-15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసినా కానీ గేమ్స్ అయితే మెమరీలోనే ఉంటున్నాయి. సో ర్యామ్ మేనేజ్మెంట్ అయితే చాలా బాగుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ర్యామ్ మేనేజ్మెంట్ విషయంలో. అండ్ నెక్స్ట్ బాక్స్లో మీకు TPU కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఇంకో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇది మీకు కొంచెం సాలిడ్ ఉంది, సైడ్స్ అయితే మీకు స్ట్రాంగ్ ఉంది, మరి అంత చీప్ క్వాలిటీ కేస్ అయితే కాదు. బాక్స్లో మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫోన్ కోసం ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా మీకు ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, కాన్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ దీనిలో నాకు నచ్చింది వచ్చేసరికి ఫింగర్ ప్రింట్ సెన్సర్. ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే మీకు చాలా స్లో ఉంది. ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ ఫింగర్ పెడుతున్నాను, ఇప్పుడు ఇట్లా తిప్పితే ఇప్పుడు ఓపెన్ అవుతుంది. సో దగ్గర మీకు 2 to
3 సెకండ్స్ అయితే టైం తీసుకుంటుంది ఫోన్ అన్లాక్ అవ్వడానికి. సో అంత స్లో ఉంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే. సో ఇది మరి అప్డేట్లో ఏమైనా ఫిక్స్ చేస్తారో లేదో తెలియదు, కానీ ప్రజెంట్ అయితే ఇది ఒక ప్రాబ్లం నేను నోటీస్ చేశాను. ఒకవేళ మీరు పవర్ బటన్ ఒకసారి ప్రెస్ చేసి మీరు ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీద చేయబెడితే మాత్రం ఫాస్ట్గా అన్లాక్ అవుతుంది. మీరు స్క్రీన్ స్లీప్లో ఉన్నప్పుడు మీరు ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూజ్ చేయాలంటే మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది. అదే మీరు వేకప్ చేసి జస్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూజ్ చేయాలంటే మాత్రం చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, అంత టైం అయితే తీసుకోవట్లేదు. సో ఇది చిన్న ప్రాబ్లం అయితే ఉంది. ఇది మీరు ఏమైనా సాల్వ్ చేస్తారని చూడాలి. ఏసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1లో కూడా ఇట్లాంటి ప్రాబ్లమే ఉంది. సో మరి ఇది సాల్వ్ చేస్తారో లేదో చూడాలి ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్స్లో. అండ్ నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం వచ్చేసరికి డ్యూయల్ వోల్టేజ్ సపోర్ట్ అయితే లేదు అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇది కూడా ఏమైనా అప్డేట్లు యాడ్ చేస్తారేమో చూడాలి. ప్రాసెసర్ అయితే మీకు డ్యూయల్ వోల్టేజ్ సపోర్ట్ చేస్తుంది. సో ఈ ఫోన్లో అయితే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ డ్యూయల్ వోల్టేజ్ సపోర్ట్ అయితే రాలేదు, నాకైతే అప్డేట్ కూడా ఏం రాలేదు ఇప్పటివరకు అయితే. సో చూద్దాం ఫ్యూచర్లో అప్డేట్లు యాడ్ చేస్తారేమో దీన్ని కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా కెమెరా డిపార్ట్మెంట్లో మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, కెమెరా మీద నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే మోటోలో ఇంతకుముందు ఫోన్స్ నేను యూస్ చేసింది మోటో G5+ కానీ మోటో G6 రీసెంట్గా. సో కెమెరాస్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేసినాయి. సో దీనిలో మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసినంత కెమెరా అయితే లేదు. సో బ్యాక్ కెమెరా ముఖ్యంగా ఫస్ట్ మనం డైలైట్ కండిషన్లో ఫోటో తీసినప్పుడు కలర్స్ బాగానే వస్తున్నాయి, కానీ కొంచెం సాఫ్ట్ వస్తున్నాయి పిక్చర్స్ మనం మ్యాక్రో షాట్స్ తీసేటప్పుడు. అండ్ డైనమిక్ రేంజ్ కూడా మనకి ఎక్సలెంట్ లేదు, ఎబో యావరేజ్ ఉంది. HDR బాగానే వర్క్ అవుతుంది. ఓకే డైలైట్ కండిషన్లో ఓకే మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇండోర్ లైటింగ్ లో లైటింగ్ వస్తే మాత్రం ఖచ్చితంగా పిక్చర్స్ అయితే మీకు కొంచెం డార్క్ వస్తున్నాయి, మరి అంత బ్రైట్గా అయితే లేవు. అపర్చర్ ఆఫ్ 1.8 ఉంది, అయినా కానీ మరి అంత బ్రైట్గా అయితే నేను పిక్చర్స్ అయితే చూడలేదు. అండ్ పిక్చర్లో కూడా మీకు నాయిస్ అయితే నోటీస్ చేయొచ్చు. సో ఇక్కడ గూగుల్ కెమెరా వర్క్ అవుతుంది కాబట్టి కొంచెం ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది ఇండోర్ లైటింగ్లో. బ్యాక్ కెమెరా మీరు ముఖ్యంగా నైట్ టైంలో గూగుల్ కెమెరా యూస్ చేసి HDR+ ఆన్లో పెట్టుకుంటే మాత్రం కొంచెం బెటర్ పిక్చర్స్ అయితే వస్తున్నాయి నార్మల్ కెమెరాతో కంపేర్ చేస్తే గూగుల్ కెమెరాలో. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మీకు నైట్ టైంలో కొంచెం డార్క్ వస్తున్నాయి పిక్చర్స్. అండ్ వీడియో పరంగా అయితే మాత్రం నైట్ టైం మీరు స్టాక్ కెమెరా నుంచి వీడియో రికార్డ్ చేసేటప్పుడు కంప్లీట్ డార్క్ వస్తుంది వీడియో. సో దాని ప్లేస్లో కూడా మీరు గూగుల్ కెమెరా యూస్ చేయండి. గూగుల్ కెమెరా యూస్ చేసి మీరు ఫ్రంట్ కెమెరా నైట్ టైం వీడియో రికార్డ్ చేస్తే మాత్రం వీడియో బ్రైట్ వస్తుంది. సో ఇట్లా కెమెరా యాప్లో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఇంకోటి పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా యావరేజ్ ఉన్నాయి. పోర్ట్రేట్ షాట్స్లో ఎడ్జ్ డిటెక్షన్ చాలా దారుణంగా ఉంది. సో అంత బాగా ఎడ్జ్ డిటెక్షన్ చేయట్లేదు. అండ్ 18:9 ఆస్పెక్ట్ రేషియోలో పోర్ట్రేట్ షాట్స్ తీస్తుంది డిఫాల్ట్ కెమెరాలో. సో ఆస్పెక్ట్ రేషియో చేంజ్ చేయడానికి కూడా లేదు పోర్ట్రేట్ షాట్ తీసేటప్పుడు, డిఫాల్ట్గా అది 18:9కి వెళ్ళిపోతుంది. పోర్ట్రేట్ షాట్స్ కూడా దీనిలో మీకు చాలా యావరేజ్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో ఎలాంటి స్టెబిలైజేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు, 4K లేదు, 1080p లేదు, ఎక్కడ మీకు స్టెబిలైజేషన్ అయితే లేదు. గూగుల్ కెమెరా యాప్లో మనకి స్టెబిలైజేషన్ అయితే ఉంది, కాకపోతే గూగుల్ కెమెరా యాప్లో మనం వీడియో రికార్డ్ చేసినప్పుడు ఆడియో రికార్డ్ అవ్వట్లేదు. సో ఈ ప్రాబ్లం అయితే ఉంది. సో స్టెబిలైజేషన్ వీళ్ళు యాడ్ చేయాలి. అండ్ కెమెరా హార్డ్వేర్ బాగుంది, మీకు బ్యాక్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ హార్డ్వేర్ చాలా బాగుంది. పిక్సెల్ సైజ్ కానీ అపర్చర్ కానీ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. మేబీ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు ఖచ్చితంగా అప్డేట్లో వీటిని ఇంప్రూవ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దీని కెమెరా చాలా బాగుంటుంది. సో మోటరోలా మిగతా ఫోన్స్ చూస్తే మన మోటరోలా సాఫ్ట్వేర్తో వచ్చేవి, అది మీకు కెమెరా చాలా బాగుండేవి. ఇది మాత్రం నాకు సాఫ్ట్వేర్ ప్రాబ్లం అనిపిస్తుంది. హార్డ్వేర్ అయితే బాగానే ఉంది. చూద్దాం ఏమైనా ఫ్యూచర్లో కెమెరాని ఇంకా ఇంప్రూవ్ చేస్తారేమో. ప్రజెంట్ అయితే గూగుల్ కెమెరా యూస్ చేస్తే మీరు కొంచెం బెటర్ పిక్చర్స్ అయితే తీసుకోవచ్చు. నైట్ టైం విషయానికి వస్తే డైలైట్ కండిషన్లో కెమెరా అయితే మీకు బాగానే వర్క్ అవుతుంది. నెక్స్ట్ దీనిలో మీకు ఫిజికల్ LED నోటిఫికేషన్ లైట్ అయితే లేదు, దాని ప్లేస్లో మీరు మోటో డిస్ప్లే అయితే యూస్ చేయాలి. మ్యాక్సిమం మోటోరోలా ఫోన్స్లో ఫిజికల్ LED నోటిఫికేషన్ అయితే రిమూవ్ చేస్తున్నారు వీళ్ళు. సో ఒకవేళ మీకు ఫిజికల్ LED నోటిఫికేషన్ లైట్ కావాలనుకుంటే మాత్రం దీనిలో అయితే లేదు. నెక్స్ట్ ఆటో బ్రైట్నెస్ సెన్సర్ కూడా మీకు అంత బాగా అయితే వర్క్ అవ్వట్లేదు, చాలా స్లో ఉంది, ఒక్కోసారి వర్క్ కూడా అవ్వట్లేదు. మ్యాక్సిమం టైం నేను ఆటో బ్రైట్నెస్ సెన్సర్ ఆఫ్ చేసుకొని మాన్యువల్గా బ్రైట్నెస్ అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇది ఒక ప్రాబ్లం ఉంది. అండ్ ఇంకొకటి లుక్ చూస్తే మనకి కొంచెం వెయిట్ ఉంది ఫోన్. ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది, మెటల్ బిల్డ్ కాబట్టి కొంచెం వెయిట్ అనిపిస్తుంది. ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో ఇన్ హ్యాండ్ ఫీల్ మీకు కొంచెం వెయిట్ ఉంటుంది, కాకపోతే బ్యాటరీ లైఫ్ అయితే ఎక్సలెంట్ ఉంది. సో మీరు ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలనుకుంటే మాత్రం మీరు కొంచెం వెయిట్ అయితే భరించాల్సింది. ఇది ఫ్రెండ్స్ దీనిలో నేను నోటీస్ చేసింది ప్రాబ్లమ్స్ అయితే. ఓవరాల్గా 15,999 రూపాయలకి ఫోన్ తీసుకోవచ్చా అంటే నోకియా 6.1 ప్లస్తో కంపేర్ చేస్తే దీనిలో మనకి కొంచెం అడ్వాంటేజెస్ ఉన్నాయి. ముఖ్యంగా బ్యాటరీ లైఫ్ మీకు నోకియా 6.1 ప్లస్ అంత బాగాలేదు, దీనిలో మనకి బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు ఆడియో డిపార్ట్మెంట్ చాలా బాగుంది. మీరు 3.5 హెడ్ఫోన్ జాక్ నుంచి డాల్బీ ఆడియో ఉంది కాబట్టి దాన్ని ఆన్ చేసుకుంటే మాత్రం ఆడియో క్వాలిటీ మీకు చాలా బాగుంది. కెమెరాస్ రెండు అలానే ఉన్నాయి. నోకియా 6.1 ప్లస్ ఇది పెద్దగా కెమెరాస్ అయితే నాకు హ్యూజ్గా డిఫరెన్స్ అయితే ఏం కనపడలేదు, రెండు మీకు ఇంచుమించు ఒకేలా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. సో ఈ రెండు మీకు కావాలనుకుంటే ముఖ్యంగా బ్యాటరీ అండ్ ఆడియో డిపార్ట్మెంట్లో మీకు మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం ఈ ఫోన్ మీకు నచ్చుతుంది. లేదు మీకు కొంచెం లుక్ వైజ్ అంటే నోకియా 6.1 ప్లస్ లుక్ వైజ్ చాలా బాగుంది అండ్ కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది, అది గ్లాస్ బ్యాక్తో వస్తుంది, 3000 mAh బ్యాటరీతో వస్తుంది. అప్డేట్స్ కూడా చూడాలి మరి, ఫస్ట్ టైం వస్తుంది Android 1తో మోటరోలా.
అప్డేట్స్ ఎలా ఇస్తారో మనకేమీ ఇన్ఫర్మేషన్ లేదు, చూద్దాం ఫ్యూచర్లో తెలుస్తుంది అది. నోకియా అయితే ప్రజెంట్ అప్డేట్స్ విషయంలో కింగ్ అని చెప్పొచ్చు. సో ఇది డిఫరెన్స్ అయితే నోకియా 6.1 ప్లస్కి మోటరోలా వన్ పవర్కి. దీన్ని బట్టి మీరు రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అండ్ గేమింగ్ కూడా మంచి హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఆండ్రాయిడ్ వన్ సాఫ్ట్వేర్ కావాలనుకుంటే ఇంకొక వీటి కాంపిటేటర్ MI A2. MI8లో చిన్న బగ్స్ అయితే ఉన్నాయి, చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, కానీ MI8లో మీకు స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఉంది. అండ్ కెమెరాస్ మీకు ఖచ్చితంగా MI A2 కెమెరాస్ దీనికంటే అండ్ నోకియా 6.1 ప్లస్ కంటే చాలా 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 బెటర్, చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి అవి. సో దాని ప్రకారం మీరు చూస్ చేసుకోవచ్చు. కెమెరాస్ అండ్ గేమింగ్ కోసం అయితే MI A2 ఆండ్రాయిడ్ వన్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుతున్నా, మిగతా మాట్లాడలే. కెమెరా అండ్ గేమింగ్ కోసం అయితే MI A2 తీసుకోండి. అండ్ లేదు ఒక మంచి బ్యాటరీ లైఫ్ కావాలి, మంచి ఆడియో అవుట్పుట్ కావాలి హెడ్ఫోన్ జాక్ నుంచి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇది బెటర్ ఆప్షన్ అవుతుంది. లుక్ వైజ్ అయితే మీకు కొంచెం నోకియా బాగుంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ అప్డేట్స్ కూడా నోకియా ప్రజెంట్ ఇది కూడా మనకు వస్తాయి, వీటికి కూడా అప్డేట్స్, కాకపోతే అంత ఫాస్ట్గా వస్తే ఎలా అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పటివరకు అయితే. ఫ్యూచర్లో మనకి అది తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మోటో వన్ పవర్ ఫుల్ రివ్యూ. మొత్తం ప్రోస్ అండ్ కాన్స్ చూశారు. మీ రిక్వైర్మెంట్ ప్రకారం ఇది మీకు సూట్ అవుతుంది అనుకుంటే ఇది మీరు చూస్ చేసుకోవచ్చు. ఎల్లుండి నుంచి దీని సేల్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్లిప్కార్ట్లో. మేబీ ఫ్లాష్ సేల్స్లో దీన్ని తీసుకురావచ్చు. ఇది నా రివ్యూ అయితే మోటో వన్ పవర్ది. వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.